మనతో ఉన్నారు టీడీపీ పార్టీ స్టేట్ సెక్రటరీ మల్లిక్ నాయుడు గారు. ఒక నిండు గర్భిణీ స్త్రీని కాలుతో పొట్ట మీద తన్ని అంత కిరాతకమైనటువంటి సైకో బ్యాచ్ను మెయింటైన్ చేస్తూ ఉన్నాం. పొట్టేళ్ళని నరికి ఆ రక్తాన్ని తీసుకెళ్లిపోయి తన ఫోటోకి అభిషేకం చేయించుకోవడం కావచ్చు, ఇలా ఎన్నో కోకొల్లలు మీరు చూస్తే గత 5 సంవత్సరాలు ఎందుకు ఈ బెదిరింపులు? మేము వస్తే నరికేస్తాం, 80 దాటితే అయిపోతారు అంటే దానికి నిర్వచనం అయితే మాత్రం ఏదో నేను ఆ మాట అనేస్తే నాకు ఒక సెట్ ఆఫ్ పీపుల్ జేజే కొడతారు. కోటి సంతకాలు అయిపోయి అంటున్నారు. కోటి సంతకాలు నేను కూడా ఒకరిని కూర్చొని పెట్టేస్తానండి, మీ పేరు మీద, నా పేరు మీద, పక్కింటోడి పేరు మీద, ఎదిరింటోడి పేరు మీద. తిరుమలలో కల్తీ నెయ్యి, పరకామని, ఇప్పుడు వచ్చేసి నిన్నగా మొన్న గోవిందరాజు సంబంధించి 50 కిలోల బంగారం. దేవుళ్ళతో ఆటలాడడాన్ని ఎలా చూడాలంటారు? కలియుగ దేవుడినే నిలువ దోపిడీ చేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏమేం చెప్తారు? బాబు గారు ఈజ్ అ విజనరీ లీడర్ అండి, ఈజ్ అ నేషనల్ అసెట్. లోకేష్ గారు అన్నగారి గురించి చెప్పాలి అని అంటే ఒక హేళన. పవన్ కళ్యాణ్ ఆయన ఏదైతే సినిమాలో కైండ్ ఆఫ్ ఆయన హీరోయిజమును, ఆయన ఓరా పాలిటిక్స్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యూర్. ఆయన జీవితాంతం తపస్సు చేసిన రఫా అని చెప్పి ఆయన పులివెందుల్లో ఉన్న చెట్లు నరుక్కోవడానికి తప్ప ఏ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనేది మాత్రం కలే. నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీడీపీ పార్టీ స్టేట్ సెక్రటరీ మల్లిక్ నాయుడు గారు. సార్ నమస్తే. నమస్కారం అండి జగన్ గారు. కిమిడి అనగానే ఒక వైబ్ ఉంటుంది. ఏపీకి సంబంధించినటువంటి ఒక రాజకీయాల్లో ఒక పెను మార్క్ అయితే ఆ యొక్క ఫ్యామిలీ స్థాపించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే అన్న ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి యొక్క టీడీపీ పార్టీ దగ్గర నుంచి కూడా నాన్నగారు ఎలా చేశారు ఏంటి, ప్లస్ మీ సంబంధించిన బంధువర్గాలు ఎవరెవరు ఉన్నారు అనేది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ప్రత్యేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019-24 పాలనలో ఆ మధ్యలో మీరు రావడం, అక్కడ ఉన్నటువంటి క్రూషియల్ పీరియడ్లో ఏదైతే పల్లా శ్రీనివాస్ గారికి సంబంధించిన నియోజకవర్గంలో మీరు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. సో వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితులు కావచ్చు, గతంలో 2019-24 దాకా జరిగినటువంటి ఒక అక్రమాలు, అవినీతి మధ్యలో మీరు చూసినటువంటి ఒక కొన్ని విషయాలు కావచ్చు, మొత్తానికి మీ నోట ఏం చెప్తారు? అదే 2019 నుంచి 2024 వరకు మాత్రం రాష్ట్రంలో రాక్షసత్వం అనేది రాజ్యం వేలిందని. అంటే మనం ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, అధికారం వచ్చింది అని అంటే అధికారం ప్రజలు మనకి ఇచ్చారు, మనం ప్రజల తరపున ఏదైనా ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఆలోచించాలి. కానీ 2019 నుంచి మనం 2024 దాకా చూస్తే అసలు రాష్ట్రానికి ఏం జరిగింది? కొత్త రాష్ట్రం, మొదట 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక పిల్లవాడిని ఒక స్కూల్లో జాయిన్ చేస్తే టీచర్ ఏం చేయాలి? ఆయనకు ఒక ABC నేర్పించగలగాలి, 1, 2, 3 నేర్పించగలగాలి. అలాంటి బేబీ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేతిలో, సరే ప్రజా నిర్ణయం కాబట్టి దాని గురించి పక్కన పెట్టేద్దాం, ప్రజలకు ఆయన చెప్పిన మాటలు వేరో చేసిన చేష్టలు వేరో, అది 5 సంవత్సరాలు ప్రజలు చూశారు. కానీ ఆయన చేసిన విధానాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకనంటే ఓకే, ఒక వ్యక్తికి పరిపాలన రాకపోతే పరిస్థితులు ఎక్కడ దాకా దారి తీస్తాయి అనేది గత 5 సంవత్సరాలు యావత్ దేశానికి, యావత్ ప్రపంచానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఒక పాఠ్య పుస్తకం కింద మారిపోయింది. మనం చూస్తే ఏం చేశారు 5 సంవత్సరాలు? గొంతు ఎవరైనా ఎత్తితే అరెస్టులు. ఇవాళ ఒక మాట అడుగుతాను, రాముడు తల తెగిపోయింది, ఎందుకు తెగింది ఆ విగ్రహం తల అని చెప్పి అక్కడికి వెళ్ళినందుకు మా నాన్నగారు కళా వెంకటరావు గారిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళారు. అంటే రాముడు తల తెగడం అనేది తప్ప కాదా? అక్కడ అది తెగడం నిజమా కాదా? అది ప్రశ్నించినా కూడా తప్పు అంటే ఇంక రాష్ట్రంలో ఇంకేం ప్రశ్నించాలండి? ఏది కూడా 5 సంవత్సరాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారిది అంత పెద్ద రాజకీయ దురంధరుడు ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది విదేశాల్లో ఉన్నారన్నా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారన్నా, ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలకి మనం CEO కింద మన రాష్ట్రం నుంచి ఉన్నారన్నా, దానికి ఎవరైతే పునాది వేశారో ఆ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది కాదని ఎవ్వరూ అనలేం. ఈరోజు హైదరాబాద్ యొక్క
అభివృద్ధి చూసినా అలాంటి ఒక వ్యక్తిని చేయని తప్పుకి కక్ష కట్టి 56 రోజులు జైల్లో పెట్టారు. అవును. పోనీ ఏమైనా నిరూపించగలిగారా? కేవలం ఒక బూటప్ కేసు పెట్టి ఒక మానసిక రోగి ఎలాగైతే ఆనందపడతాడో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఆనందపడ్డాడు తప్ప దానికి తగిన మూల్యం అక్కడి నుంచి 6 నెలల్లో చెల్లించుకున్నాడు. మీరు అడుగుతున్న విధానంలో చూస్తే మరి ఇంతకంటే నిదర్శనాలు ఇంకేం లేవు. మనం పరిపాలన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిది కంప్లీట్గా ఆయన చెప్పిన మాటలు ఒక 4 చెప్తాను. ఫస్ట్ ఆయన సిపిఎస్ నేను వచ్చిన 100 రోజుల్లో రద్దు చేస్తా అని చెప్పి టీచర్లకు మాట ఇచ్చాడు. చేశాడా? లేదు. దాన్ని పూర్తిగా సున్నా చుట్టేశాడు. మీకెందుకు, నేను కడప బిడ్డని, పులివెందల పులిని, నేను మీసం తిప్పి చెప్తున్నా, నాకు మీరు 25 సీట్లు ఇస్తే మీకు నేను స్పెషల్ స్టేటస్ తెస్తా అన్నాడు. స్పెషల్ స్టేటస్ తెచ్చాడు, కాకపోతే లిక్కర్లు అంతే తప్ప ఏమంటే నా దగ్గర ఉన్న 22 సీట్లు దేనికి పనికిరావు, వాళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చింది ఎన్డీఏకి అన్నారు. ఎన్డీఏకి ఎన్నో దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అవసరం వచ్చింది. ఎన్డీఏ పార్ట్నర్ కాదు కదా 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకని చెప్పి అలాంటి ఇవి వచ్చినప్పుడు రాష్ట్ర స్పెషల్ స్టేటస్ గురించి అడగడం మానేసి ప్రజల్ని మభ్యపెట్టి అధికారం వచ్చిన తర్వాత పడుకోబెట్టేశాడు. పూర్తిగా మద్యాన్ని మాఫీ చేస్తా అన్నాడు, ఏర్లై పారిచ్చాడు. 99, 50 రూపాయలు, 70 రూపాయలకు దొరికే బాటిల్ని తీసుకెళ్ళి 300 రూపాయలు, 350 రూపాయలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. దాంట్లో ఆగాడా? ఒక బొబ్బుల్లో ఒక డాక్టర్ గారు, ఒక ఐ స్పెషలిస్ట్ గారిని ఏదో వేరే వాళ్ళ ఇంట్లో ఒక అనుకోని సంఘటన జరిగితే వెళ్ళి కలవడం జరిగినప్పుడు ఆయన మామూలు మాటలన్నిటిలో హార్డ్ కోర్గా ఆయన వైసీపీకి సపోర్ట్ చేశారు. బట్ సరే నార్మల్ మన రిలేషన్ బట్టి మేము వెళ్ళి కలవడం జరిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, అప్పటికి ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది మనకి ఎలక్షన్ రావాలంటే 2024. అప్పుడే ఆయన ప్రెడిక్ట్ చేశాడు సింగిల్ డిజిట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డికి రేపు రాబోయే ఎలక్షన్స్లో. ఓన్లీ సంవత్సరాలు 2 సంవత్సరాల్లోనే, సంవత్సరాలు 2 సంవత్సరాలు ఏమండి అని అడిగితే, నా దగ్గరికి నెలకి కన్నో లేకపోతే దాని సంబంధిత వ్యాధి ఏదైనా వచ్చిందని చెప్పి, భయంకరమైన వ్యాధి ఏదైనా వచ్చిందని చెప్పి వచ్చి కలిసేవారు నాట్ ఈవెన్ 4 to 5 పీపుల్ ఉండేవారండి. ఈ లిక్కర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సప్లై చేస్తున్నారో దీనివల్ల ఇప్పుడు నాకు అది 10 times ఆ పేషెంట్స్ పెరిగారు అని చెప్పారు. ఇంక ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయనకి సింగిల్ డిజిట్ రాకపోతే ఏమొస్తుంది అని. అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసిన గొప్ప మేలు అన్నమాట. ఇవాళ ఆయన రకరకాల విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఏమైనా అంటే ఇప్పుడు ఆయనకి ఏవేవో గుర్తుకొస్తున్నాయి, మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు రాలే? ఆయన 5 సంవత్సరాల్లో ఆయనకు మనం అడగాల్సిన ప్రశ్నలు బోల్డ్ ఉన్నాయి. ఎవరైనా మొత్తం 75 సంవత్సరాల ఈ ఇండిపెండెంట్ ఇండియాలో పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలు వేసుకోవడం మనం చూసామా? లేదంటే భూమికి పాతే రాళ్ళ మీద ఫోటోలు వేసుకోవడం మనం చూసామా? చూడలేదు. ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అక్కడే మనం చెప్పగలం. ఇవాళ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారు. మా నియోజకవర్గంలో వెటనరీ కాలేజ్ ఉంది. మేమున్న 5 సంవత్సరాల్లో బిల్డింగ్లు అన్నీ ఒక స్టేజ్ వరకు తేగలిగాం, పూర్తి చేయగలిగాం. మిగిలినవన్నీ వాళ్ళు పూర్తి చేయాలి. మేము ఎక్కడైతే వదిలేసామో అక్కడే ఉంది తప్ప, మన ప్రభుత్వం అయిన వరకు ఎక్కడ దాకా అయితే చేయగలిగారో అక్కడే ఉంది తప్ప అది దాటి వాళ్ళు చేసింది ఏమీ లేదు. మరి 1,000 సంతకాలు అని చెప్పేసి అంటున్నారు, 1,000 సంతకాలు అయిపోయి అంటున్నారు, ప్రభంజనం సృష్టించేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. దాని నుంచి 1,000 సంతకాలు నేను కూడా ఒకరిని కూర్చొని పెట్టేస్తానండి. మీ పేరు మీద, నా పేరు మీద, పక్కింటోడి పేరు మీద, ఎదిరింటోడి పేరు మీద పెట్టుకోవడం ఎన్నైనా పెట్టుకోవచ్చు. అది పెట్టుకోవడం వల్ల రాదు, ఏమీ రాదు కదండి. గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది చూడాలి. ఇవాళ గ్రౌండ్ రియాలిటీ ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం వస్తే మీకు మేలు జరుగుద్ది, సంక్షేమము అభివృద్ధి 2 మీకు జరుగుతాయని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు అనుగుణంగా ఈరోజు గ్రౌండ్ రియాలిటీ అలానే ఉంది. ఒక పక్క మీరు చూస్తే లక్షల కోట్లు పెట్టుబడి చేసే పెద్ద పెద్ద కంపెనీలు, అయ్యేవో వాళ్ళలాగా ఫిష్ మార్ట్లు, మటన్ మార్ట్లు, లేకపోతే కోడిగుడ్డు కంపెనీలు, లేదంటే ఏవవి లిక్కర్లు తయారు చేసే కంపెనీలు తీసుకురావట్లే. తీసుకొస్తున్న సంస్థలన్నీ కూడా దిగ్గజ సంస్థలు. మిత్తల్ గారిని ఐరన్ అండ్ స్టీల్ తీసుకొస్తున్నాం. అది తీసుకురావాలంటే దానికి ఎన్ని రాష్ట్రాలు పోటీ పడతాయి. అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నా
జగన్మోహన్ రెడ్డి ఆర్థిక పరిస్థితులను ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో 12 లక్షల కోట్లు అప్పు చేసి ఉంచిన చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ ఇమేజ్ వల్ల, చంద్రబాబు నాయుడు గారి పనితనం వల్ల ఈరోజు ఆ బ్రాండ్ ఇమేజ్, ఆ పనితనం కంటే డబల్ త్రిబుల్ నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఆయన చేస్తూ పుడుతున్న ఎఫర్ట్స్ బట్టి ఈరోజు ఆ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవాళ నేను అడిగే సూటి ప్రశ్న వైసీపీ వాళ్ళది ఏంటంటే, చాలా సీనియర్ నాయకులు మాట్లాడుతున్నారు, మా ప్రాంతం నాయకుడు కూడా మాట్లాడుతున్నారు, సత్యబాబు గారు చాలా సీనియర్, 42 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఏదైతే కళ ఉత్తరాంధ్రకు ఉండిపోయిందో, మనం పెద్ద పెద్ద కంపెనీలు మనకు రావాలి, పెట్టుబడులు మా దగ్గరికి రావాలని ఇవాళ వస్తుంటే ఎందుకు వాటిని వ్యతిరేకిస్తున్నారు? పాలసీ మీద డిఫర్ అవ్వండి, ఎవడు కాదనం. మీరు వచ్చాక మీరు ఏదో డిఫరెంట్ పాలసీ మీకు ఏదో ఉందంటే మాట్లాడండి, తప్పులేదు. యాజ్ అన్ ఆపోజిషన్, లేకపోతే మీకు అపోజిషన్ కూడా ఇవ్వలేదు, మాట్లాడండి. మీకు నచ్చకపోతే మాకు ఈ విధానం నచ్చలేదని చెప్పండి, అంతే తప్ప అరెస్టులు చేస్తాం ఎవడు రాకండి. ఇవాళ నిజం చెప్పాలి అంటే వాళ్ళు ఏదైతే విధానం అవలంబిస్తున్నారు, రఫా రఫా రఫా, రేపు మేము 89 సీట్లు గెలిస్తే 89వ సీట్ వచ్చింది అంటే రఫా 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 అని. ఏం మాకు రాదా రఫా రఫా రఫా? మీ ఎవరైనా, మేము గత 5 సంవత్సరాల్లో మా నాయకులు ఎవరైనా, మా కార్యకర్తలు ఎవరైనా ఆ మాట వాడారా? అంటే మీరు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కదా, అందుకే రప్ప రప్ప అంటున్నారు. ఇప్పుడు కూడా నారా లోకేష్ గారు పిలిపిస్తే వాళ్ళు బయటకు తిరగగలరా? వాళ్ళు ఏ రకంగా అయితే లోకేష్ గారు పాదయాత్రకి పెట్టిన ఆటంకాలు ఉన్నాయో, మేము ఎక్కడైనా వాళ్ళు ఈరోజు రోడ్డు ఎక్కుతాము అంటే 1,00,000 కోట్ల సంతకాలని తిరిగారు కదా, మేము ఎక్కడైనా పోలీసు వాళ్ళని పెట్టి ఆపామా? మేము ఎవరినైనా రావద్దని చెప్పామా? మీరు నెససరీ పర్మిషన్స్ పెట్టుకొని నెససరీ పర్మిషన్స్ తిరగండి అంటున్నాం తప్ప వాళ్ళలాగా మేము అరెస్టులు చేస్తాం ఇవేం మేము అనట్లేదే. ఈరోజు యువత పెద్ద ఎత్తుగా పెద్ద ఎక్స్పెక్టేషన్తో 2019లో వాళ్ళకు ఓటేశారు. ఏదో స్పెషల్ స్టేటస్ వచ్చేస్తుంది, భూతల స్వర్గం అరచేతిలో చూపించారు. ఏమని? స్పెషల్ స్టేటస్ వస్తే కంపెనీలన్నీ 80% 90% రాయితీలు ఉంటే మీకు జాబ్ మీరు వద్దన్న పడుకున్నోడిని తీసుకెళ్ళి కంపెనీలో కూర్చోబెడతాం అన్నారు. ఒక్క జాబ్ ఇవ్వగలిగారా? ₹1 పెట్టుబడి తేగలిగారు ఈ రాష్ట్రానికి? ఉన్న కంపెనీలన్నింటినీ రివర్స్ టెండరింగ్ అని పంపించారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత పోయిన కంపెనీలను తీసుకొస్తున్నారు లోకేష్ గారు, కొత్త కంపెనీలను తీసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ద ఓన్లీ డెస్టినేషన్ అన్నట్టు మారుస్తున్నారు. దానికోసం 99 పైసా ల్యాండ్ స్కీమ్ తీసుకొచ్చారు, దానికి ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ చేస్తున్నారు. చివరికి ఆయనే ప్రెస్ మీట్లో ఓకే మీ వైసీపీ వాళ్ళకు కూడా కంపెనీలు తెలుసుంటే మీరు కూడా తీసుకొస్తే, లేదా మీరు చెప్పిన దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తామని ఆయన ఓ పక్క చెప్తే, ప్రభుత్వంలో ఉండి మీరు 5 సంవత్సరాల్లో ఒక్క ఇష్యూలోనే నా మాట మీ జగన్మోహన్ రెడ్డి కానీ మీ మంత్రులు కానీ ఒక్కడైనా మాట్లాడగలిగారా? లేదా? మా నాయకుడు డైరెక్ట్గా అంటున్నాడు నాకేం పర్వాలేదు, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం అని. ఇవాళ 16,500 మందికి టీచర్ పోస్టులు మెగా డిఎస్సి ద్వారా ఇవ్వగలిగాం. వాళ్ళు ఒక్క పోస్ట్ ఇవ్వగలిగారా? ఇవాళ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ మొన్న జరిగింది, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేయగలిగారా? ఇవన్నీ మరి వైసీపీ వాళ్ళ కంటికి కనపడవు. ఇప్పుడు పీపీపీ మోడల్ అని మాట్లాడుతున్నారు, అదే రాజ్యాంగ విరుద్ధమైన మోడలా? దేశంలో ఎవరు దాన్ని ఇప్పుడు దాకా చేయలేదా? పీపీపీ మోడల్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ కాలేజు, గవర్నమెంట్ మెడికల్ కాలేజు, గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ అనే రాసి ఉంటుంది తప్ప మేనేజ్డ్ బై ఎవరికి ఇస్తున్నాం? మేమేదో తీసుకుపోయి అంబానీ కంపెనీలకు అదానీ కంపెనీలకు ఇచ్చేయట్లేదు కదా. ఇప్పుడు ఒక సత్యసాయి గారి ట్రస్ట్ ఉంది, భగవాన్ సత్యసాయి గారి ట్రస్ట్, అలాంటి ట్రస్ట్కి ఇస్తారు. టాటా అండ్ సన్స్ ట్రస్ట్లు ఉన్నాయి, అలాంటి ట్రస్ట్కి ఇస్తారు పీపీపీ మోడల్లో. అది కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. వాళ్ళేమో మెడికల్ ఎంసీఆర్ అని చెప్పేసి వాళ్ళు దానికి ఒక సిస్టమ్ పెట్టేసి మెడికల్ కాలేజ్ సీట్లు అమ్ముకునే ఒక పద్ధతి తీసుకొచ్చి గవర్నమెంట్ కాలేజీల్లో 100% ఫ్రీ మెడికల్ సీట్లు ఉండాల్సిన పరిస్థితి నుంచి దాన్ని 42%కి దించిన ఘనత జీవో పాస్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి బొత్స సత్యబాబు గారు. వీళ్ళిద్దరు ఇవాళ పీపీపీ మోడల్ గురించి మాట్లాడుతున్నారు. మేమేమో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటున్నాం, వాళ్ళు పూర్తిగా ప్రైవేటే చేసేసారు దాన్ని.
ఇవే కలుబొల్లు మాటలన్నమాట. 2014-19 మధ్యన ఇదే పని చేశారు. అప్పుడు ప్రజలు నమ్మారు. ఇప్పుడు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు చూసేశారు, నమ్మరు కూడా. 1,000,000 సంతకాలు నిజంగా బూటకమే. వాళ్ళకి ఎక్కడ ఏ సంతకం లేదు, చూపించుకోవడం తప్ప. వాళ్ళు వీటి మీద సమాధానం చెప్పమనండి, వాళ్ళు చేశారా లేదా. 42%కి గవర్నమెంట్ సీట్స్ని తగ్గించిన ఘనత వాళ్ళదా కాదా? ఇవాళ వాళ్ళు వచ్చి మా ప్రభుత్వం గురించి మాట్లాడతారేంటి? ఇవాళ వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ పులివెందుల్లో పెట్టిన మెడికల్ కాలేజీకి ఇప్పటికీ ఎన్నిసార్లు మనం ప్రభుత్వంకి వచ్చినా కూడా సరే ఏదైనా కూడా ప్రజలకు బాగుంటుంది కదా అని పెడితే మనం పెట్టినా కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఆ కాలేజీకి బిల్డింగ్ కట్టేస్తే అయిపోద్దా? హాస్టల్ పెట్టవా? హాస్టల్ ఎక్కడ ఉండాలి? పశువుల సార్లు పడుకుంటారా పిల్లలు పోయి? టీచర్లు ఎక్కడ ఉండాలి? కట్టేసా, ఏం కట్టావు? సిమెంట్ గోడల? మెడికల్ కాలేజ్కి వచ్చిన డబ్బులతో నువ్వు 17 పూర్తి చేయాల్సిన అవసరం లే, 3-4 కడితే బాగుంటుంది. 24 జిల్లాల్లో 24 పార్టీ ఆఫీసులు పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా పరిపూర్ణంగా పూర్తి చేసినట్టు చూపించలేరా? వాళ్ళే మొదలు పెట్టారు, వాళ్ళే పూర్తి చేశారని ఒక మెడికల్ కాలేజ్ చూపించగలుగుతారా? వాళ్ళు ఇవాళ పీపీపీ మోడల్ గురించి మాట్లాడతారు. ఎవరు పెట్టారు సంతకాలు? ఎవరూ పెట్టలేరు. 5 కోట్ల మంది జనాభా ఉన్నారు, 1 కోటి మందిని కలిసేశారంట. అంటే ఇది సిపిఎస్ ఎలాగైతే 100 రోజుల్లో తెస్తామని చెప్పి 5 ఏళ్ళలో తేలేదో అలాంటి పద్ధతి అన్నమాట. ఋషికొండ ప్యాలెస్ గురించి కూడా భయంకరమైన చర్చ జరుగుతుంది. నిజంగా ఋషికొండ ప్యాలెస్ కట్టినటువంటి ఒక నిధులతో నిజంగా మెడికల్ కాలేజీలు కూడా కొంత పూర్తయ్యాయి. సో అది కూడా పూర్తి చేయలేదు ఒకటి. ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ గురించి కూడా అసలుకి అద్భుతమైన కట్టడం అని చెప్పి మాట్లాడుతున్నాడు. దాన్ని ఎలా చూడాలంటారు? ఆయన యొక్క మెంటల్ స్టేటస్ గురించి మరి మెడికల్గా డాక్టర్ సర్టిఫై చేయాలండి. ఎందుకంటే ఆయన అవలంబిస్తున్న విధానం ఏదైతే ఉందో, ఎక్కడో బెంగళూరులో కూర్చుంటారు, ఆయనకి రాత్రి కల వస్తుంది, పొద్దున్న లేస్తాడు, ఫ్లైట్ పట్టుకుంటాడు, వస్తాడు, ఒక ఇష్యూ మీద మాట్లాడేస్తాడు, అది కరెక్టా రాంగా అక్కర్లేదు, వెళ్ళిపోతాడు. ఋషికొండ ప్యాలెస్ ఏం అద్భుత కట్టడం, అక్కడ ఎంత మంచి టూరిజం రిసార్ట్స్ ఉండేవి, దానివల్ల రాష్ట్రానికి ఎంత ఇన్కమ్ వచ్చేది. మీరు కానీ వచ్చుండుంటే చూసుండుంటే అవి కట్టి 30-35 ఏళ్ళు అయ్యిందండి. అవి అవి ఎప్పుడు చూశారు? ఎన్టీ రామారావు గారు 1985-86 టైంలో చూశారు. ఇదేదో కొండ సముద్రం లోపలికి వెళ్తుంది, బాగుంది, ఇక్కడ కడితే బాగుంటుంది కదా అని కట్టాడు. అలా పునాది పడ్డది. ఇవాళ ఆయన మనవడు నారా లోకేష్ గారు ఎక్కడైతే ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నారో వాటిని శాటిలైట్ టౌన్గా చేస్తే బాగుంటుంది కదా అని మొదట ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ కొండ ప్రాంతాల్లో ఉపయోగించుకోగలిగితే ఇది మంచి లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో లాగా అవుతుంది కదా అన్న ఆలోచన వచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. తాత తండ్రి ఆలోచనని ఈరోజు ఆచరణలో పెట్టి ముందుకు తీసుకెళ్తుంది నారా లోకేష్ గారు. కాగ్నిజెంట్ వచ్చింది, ఇప్పుడు టీసీఎస్ వచ్చింది. ఇవి వచ్చినందుకు ఇవి రేపు పూర్తయితే అద్భుతాలు జరుగుతాయా? ఋషికొండ ప్యాలెస్ కట్టితే అద్భుతం జరుగుద్దండి. జగన్మోహన్ రెడ్డి మెంటల్ స్టేటస్ మరి అది. ఆయన ఉండాలి కదా, ఆయన సముద్రం లోపలికి వెళ్ళిపోవాలి కదా. ఏదో దుర్యోధనుడు సముద్రంలోకి పోయి అదేదో అంటారు ధ్యానం చేసుకున్నాడని, అలాంటి బుద్ధులు ఆయనకున్నాయేమో తప్ప అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే అది అద్భుత కట్టడం కింద కనపడుతుంది. కానీ నాకు తెలిసి ఇంకెవరికి అది అద్భుత కట్టడం కింద కనపడదండి. అదే 2019-24 దాకా జరిగినటువంటి ఒక అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, వాస్తవానికి మీ ఫ్యామిలీ 1982-83 నుంచి కూడా ఉంది చూసాం. సో అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటికి ఎన్నోసార్లు ఎలక్షన్స్ అయితే జరిగాయి. కానీ 2024లో జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా కసిగా ఓటేశారు ఓటర్స్ అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడో ఫారెన్లో చదువుకుంటూ ఒక సిల్వర్ స్పూన్ గోల్డెన్ స్పూన్లో పుట్టిన మీలాంటి వారు కూడా చాలామంది కసితో వచ్చి ఓటేయడం జరిగింది. సో ఎందుకు ఇంత కసి ఏర్పడిందంటే ఏం చెప్తారు? ఎందుకు అంత ఓటర్ శాతం కూడా పెరిగింది? మనం అంటే దానికి 3 పారామీటర్స్ అండి. ఫస్ట్ మనం చూస్తే ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు యువత ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పాడు? ఉద్యోగాలు పెద్ద ఎత్తున తీసుకొస్తానని చెప్పి వచ్చిన తర్వాత ఒక్క కంపెనీని రానివ్వలే. మీరు ఇప్పుడు చాలామంది ముఖ్యమంత్రులను చూసుంటారు. ఇవాళ ఒక పాలసీ, సపోజ్ నేను ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యేగా నేను ఒక రోడ్ వేసాను అనుకోండి, లేదా ఒక ఎంపీపీగా నేను ఒక రోడ్ వేసాను, నా నెక్స్ట్ వచ్చిన ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, లేదా ఇంకెవరైనా కానీ ఆ రోడ్ కంటిన్యూ అవుతుంది. సపోజ్ నేను వేస్తే ఆయన ఓపెన్ చేయొచ్చు. అవును, ఇది
ఒక మామూలుగా ఓ నియోజకవర్గ స్థాయిలో మనం చెప్పుకోవాలని. రాష్ట్ర స్థాయిలో కూడా అదే జరిగేది. ఒక ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే మరో ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు తోటపల్లి ప్రాజెక్ట్ అని చెప్పి మాకు ఉత్తరాంధ్రలో ఒక జీవనది 4-5 కాన్స్టిట్యున్సీలకి దగ్గర లక్షల ఎకరాలకి నీరు అందిస్తున్న ఇది 2003లో స్టార్ట్ అయ్యింది. ఆ రోజు శంకుస్థాపన చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో. మళ్ళా దేశం మొత్తంలో ఏకైక ముఖ్యమంత్రి ఒక వాటర్ రిసోర్స్ ప్రాజెక్ట్ని, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ప్రారంభించి మళ్ళా ఇరిగేషన్ ప్రాజెక్ట్కి వచ్చి ప్రారంభోత్సవం కూడా చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఆయన లెగసీ. జగన్మోహన్ రెడ్డి లెగసీ ఏంటంటే 100 రోజుల్లో సిపిఎస్ తెస్తానన్నాడు, తేకుండా సున్నా చుట్టేశాడు. మద్యపానాన్ని నిషేధిస్తానమ్మా చెల్లమ్మ అది ఇది అని మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. 2019 మధ్యన యాడ్లో ఉండే, అది కూడా ఏకంగా గుళ్ళోన అక్కడ ఇక్కడ మరి ఆ యాడ్ తీసినట్టు లేడీస్ ఏదో ఆనందపడిపోతున్నట్టు రాబోయే 5 సంవత్సరాల్లో జీవితాలు మారిపోతాయి మనవి మహిళా జీవితాలు అని చెప్పి అనుకున్న వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి శుభం కార్డు పలికేశాడు. డే 1 నుంచి 3,000 రూపాయల పెన్షన్ అన్నాడు, ఇవ్వకుండా దిగిపోయాడు. 100 రోజుల్లో సిపిఎస్ అన్నాడు, ఇవ్వకుండా దిగిపోయాడు. స్పెషల్ స్టేటస్ అన్నాడు, ఇవ్వకుండా దిగిపోయాడు. 3 రాజధానులు అన్నాడు, ఉన్న రాజధాని 0 చేసి దిగిపోయాడు. అది జగన్మోహన్ రెడ్డికి. మరి అలాంటి వ్యక్తికి కసితో ఓటేయకపోతే ఎలాగ ఓటేస్తారు? ఆయన్ని దింపడానికి కసి కాదు, ఇంకా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఒకటే అన్నారు, ఇతను పొరపాటున వస్తే మా భూములు మాకు మిగలవు. ఎందుకు? ఎవరో చెప్పిందేం కాదు, ఎవరు చెయ్యింది. పాస్బుక్ మీద ఆయన ఫోటో ఎందుకండి? నా పాస్బుక్ మీద మా తాతలో ముత్తాతలో నాకు ఇచ్చిన ఆస్తి మీద, లేదు నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి మీద, నా తాతలు నా తండ్రులు నాకు ఇచ్చిన ఆస్తి మీద ఎవరిదో ఫోటో ఎలాగేసుకుంటాం? నేను కష్టపడి భూమి దున్ని భూమిని ఇది చేసుకొని సరిహద్దులు వేసుకుంటుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఏంటండి? ఆయన సొంతంగా ఏమైనా చేయగలిగితే దాని మీద వేయాలి. ఆయన పార్టీ రంగులు స్కూల్ బిల్డింగులకి, ఆయన పార్టీ రంగులు ఎంఆర్ఓ బిల్డింగులకి, ఎండిఓ బిల్డింగులకి, జిల్లా పరిషత్ బిల్డింగులకి దేనికండి? కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టడం ఏంటి? దేశ చరిత్రలో మనం ఎప్పుడైనా చూసామా? గవర్నమెంట్ ఆస్తులు పూర్తిగా తాకట్టు పెట్టేసి, ఆఫీసులు తాకట్టు పెట్టేసి, ఎవరికీ తెలియని విధానాలు, 25 సంవత్సరాలు లిక్కర్ మీద వచ్చే ఇన్కమ్ తాకట్టు పెట్టేసి, లిక్కర్ 25 సంవత్సరాలు ఉంటుందని చెప్పి దేవుడు కళ్ళలోకి వచ్చి చెప్పాడా? అంటే ఇంకో మనిషి ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళ చేతులు కూడా పూర్తిగా ఏమీ లేని విధంగా చేసిస్తే నాకు సంతోషం అన్నట్టు మరి ఆయన పరిపాలిస్తే ప్రజల కక్షతోని కాకపోతే సంతోషంగా ఆయన్ని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తాడని ఆయన అనుకుంటే అది ఆయన మెంటల్ స్టేట్. తిరుమలలో కల్తీ నెయ్యి, పరకామని, ఇప్పుడు వచ్చేసి నిన్నగాక మొన్న గోవిందరాజు సంబంధించి 50 కిలోల బంగారం, దేవుళ్ళతో ఆటలాడడాన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థల మీద నమ్మకం లేదండి. దేన్నైనా మనం ఏదైనా చేసేసుకోవచ్చు అనేది వాళ్ళ పాలసీ. ఆ పాలసీని అన్ని దగ్గరలో కూడా అమలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడ భయపడకుండా మాకు నచ్చింది మేము చేస్తాం. అసలు వెంకటేశ్వర స్వామి ఆ దేవాలయం గురించి, అసలు ఆ లడ్డూ గురించి ఆ విషయం వింటుంటేనే ఇప్పటికీ అంటే బాధపడని రోజు లేదు. అది చదువునే దాని గురించి విన్నప్పుడైనా, ఎందుకంటే మన అందరికీ అదొక కలియుగ దేవుడు ఆయన. హిందూ అనే కాదు, రకరకాల ఈ రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. అంత పవిత్రమైన స్థానం, దానికి ఒక ప్రపంచ కీర్తి ఖ్యాతి ఇన్నున్నాయి. వాటన్నిటినీ ఏమీ ఆలోచించకుండా చేసుకెళ్ళిపోయారు అని అంటే నిజంగా బాధేస్తుంది. మరి దాని గురించి చెప్పాలి అని అంటే నిజంగా మనకి ఎమోషనలీ ఉన్న బాండింగు ఆ దేవుడి యొక్క, మనందరం రోజు పొద్దున్న లేస్తే ఏ ఫోటోకి అయితే దండం పెడతామో, ఏ స్వామిని అయితే తలుచుకొని కార్యక్రమాలు మొదలు పెడతామో, నిజం చెప్పాలి అని అంటే ఈ ఒక విషయం చాలు. జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఎలాంటి దండన వేసినా కూడా సరిపోదు అనడానికి. ఆయనే పూర్తిగా నిలువుదోపిడీ చేసాడు జగన్మోహన్ రెడ్డి. అవును, కలియుగ దేవుడినే నిలువుదోపిడీ చేసిన మహోన్నతమైన వ్యక్తి అని చెప్పుకోవాలేమో. వైసీపీ వాళ్ళు అలాగే చెప్తారు. ఇంకా నిన్నగాక మొన్న ఆయన పుట్టినరోజు జరిగింది. పుట్టినరోజు సందర్భంగా వాస్తవానికి ఎవరైనా సరే రక్తదానాలు కావచ్చు, లేదా అన్నదానాలు కావచ్చు, లేదంటే కొంతమంది పిల్లల్ని హక్కును చేర్చుకోవడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటాం. రాజకీయ నాయకులు చాలా మంది చేస్తుంటారు. ఒక నిండు గర్భిణీ స్త్రీని కాలుతో పొట్ట మీద తన్ని అంత కిరాతకమైనటువంటి సైకో బ్యాచ్లు మెయింటైన్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా పొట్టేళ్ళని నరికి ఆ రక్తాన్ని తీసుకెళ్ళిపోయి తన ఫోటోకి అభిషేకం చేయించుకోవడం కావచ్చు, ఇలా ఎన్నో కోకొల్లలు.
సో ఇప్పటికీ మనస్తత్వం మార్చుకోకుండా ఇలాంటి వాళ్ళు నిజంగా రేపు 2029లో కావచ్చు ఎప్పటికైనా సరే నిజంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఎందుకు ఈ బెదిరింపులు? మేము వస్తే నరికేస్తాం, 80 దాటితే అయిపోతారని. అంటే దానికి నిర్వచనం అయితే మాత్రం మాకు తెలిసిన పుస్తకాల్లో ఉన్నదైతే సైకిక్ నేచర్. ఏదో నేను ఆ మాట అనేస్తే నాకు ఒక సెట్ ఆఫ్ పీపుల్ జేజే కొడతారు, నా వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా అంతే. ఇప్పుడు మీరు చూస్తే గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో దౌర్జన్యం అలాగే రాజ్యమేలింది. ఇప్పుడు వాళ్ళ నమ్మకం ఏంటంటే, వాళ్ళకున్న నమ్మకం సరే, డెమోక్రసీలో ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ రైట్ కాబట్టి మనం అనలేము. వాళ్ళకున్న నమ్మకం ఎప్పుడైనా మేము అధికారంలోకి వస్తే ఎవరిమైనా ఏం చేస్తాం, మేము మంచి చేస్తాం, మేము ఇంతకంటే మంచి పాలసీ పెడతాం, ఇంతకంటే బాగా ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొస్తాం, మీరు 10 తెచ్చారు, ఒక గూగుల్ తెచ్చారు, నేను మొత్తం ప్రపంచంలో ఉన్న కంపెనీలు తెస్తాను, ఇది మాట్లాడతాం. గూగుల్ ఎందుకు తెస్తున్నారు? పొట్టేల్ని నరికి రక్తం వేయడం పక్కన పెడితే 89వ సీటు దాటితే రఫా 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 నరికి వెళ్ళిపోవడం ఏంటండి? 2 నెలల్లో అందరిని అరెస్ట్ చేస్తాను కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ పుష్ప మూవీ ఆ డైలాగే కదా, రఫా రఫా రఫా. పుష్ప మూవీలో ఆయన ఎక్కడ వాడతాడు ఆ రఫా 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 అని? అన్న కూతుర్ని పట్టుకుపోతే ఆయన ఆ డైలాగ్ వాడతాడు, నా ఇంటి బిడ్డని మీరు ఏమైనా చేస్తే మాత్రం మిమ్మల్ని రఫా రఫా అని నరుకుతాయని. అలాంటి డైలాగ్ని తీసుకొచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళు గెలిస్తే అంటే ఇదేం సామంతుల రాజులా లేకపోతే ఇదా? ప్రజా తీర్పు, డెమోక్రసీ అంటే. మరి మొన్న మేమేం చేయాలి అంటే మీది మంచి ప్రభుత్వం కదా, మాది మంచి ప్రభుత్వమే అంటే ఆ మంచి ప్రభుత్వం గురించి ఈరోజు ప్రజలు నిజంగానే ఆలోచిస్తున్నారు. అదేవిధంగా బ్యారీ వేసుకుంటున్నారు. ఇతను చేసే మాటలు చేష్టలే మారే పరిస్థితి కూడా లేదు. ప్రజలు కూడా ఆయన్ని కుదిరితే మళ్ళీ ఆ పడకుండలో ఆ ఒకటి తీసేస్తారేమో తప్ప, ఆయన జీవితాంతం తపస్సు చేసిన రఫా రఫా అని చెప్పి ఆయన పులివెందుల్లో ఉన్న చెట్లు నరుక్కోవడానికి తప్ప ఏ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనేది మాత్రం కలే. వాళ్ళ ఆ డైలాగులకి మిగిలిపోతారు తప్ప చేష్టల్లో అది అవ్వదు. మేము అలాగే ఎప్పటికీ ఈ రాష్ట్రంలో 15-20 ఏళ్ళు పరిపాలన చేసి ఒక మంచి పరిపాలన అందించి ప్రజలకి ఏదైతే ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఎప్పటి నుంచో వాళ్ళకి కలగా మిగిలిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటే ఉత్తరాంధ్రలో ఐటీ, రాయలసీమలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రాజధాని పరిపూర్ణంగా పూర్తి చేయడం, దాంట్లో క్వాంటమ్ వ్యాలీని తీసుకురావడం, భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల గురించి మాట్లాడడం మానేసి సమగ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి, సమగ్ర రాష్ట్రలో ఎక్కడున్నా కూడా ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన, ఆచరణ, నారా లోకేష్ గారి యొక్క ఆలోచన, ఆచరణ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే దృష్టితో ముందుకెళ్తున్నారు తప్ప ఈ రఫరాల గురించి, ఈ ఏవో మెంటలిస్టుల గురించి, వీళ్ళ గురించి ఆలోచించడం ఎప్పుడో మానేసామండి. ప్రజలు కూడా మానేశారు. ప్రజలు కూడా కేవలం అదే దృష్టితో ఉన్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు అందుతున్నాయి, 4,000 రూపాయల పెన్షన్ అందుతుంది. ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలకి 10 ఇస్తామన్నాం, తల్లికి వందనం ఇచ్చి చూపించాం, ఫ్రీ బస్ అన్నం మహిళలకి ఇచ్చి చూపించాం, అదేవిధంగా గ్యాస్ ఫ్రీ అన్నం ఇచ్చి చూపించాం, సూపర్ 6ని సూపర్ హిట్ చేసాం. మొత్తం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఏమాత్రం వెనక్కి జడట్లేదు. ఇక వాళ్ళ రఫరాల గురించి వాళ్ళకే అర్థం కావాలా, వాళ్ళ మెంటల్ దీని గురించి మరి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. సో ఫైనల్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏమేం చెప్తారు? ఎందుకంటే మీ నాన్నగారికి ఉన్నటువంటి ఒక అనుబంధం అదంతా వేరు. బాబు గారు ఈజ్ అ విజనరీ లీడర్ అండి. ఈజ్ అ నేషనల్ అసెట్. అంటే మామూలుగా మన నేషనల్ అసెట్ అంటే భూమినో బిల్డింగ్నో ఎలాగైతే అనుకుంటామో, చంద్రబాబు నాయుడు గారు మన అందరి గురువర్యులు, ఆయన నేషనల్ అసెట్. ఆయన అంతే. ఆయన ఈ దేశంలో పుట్టడం, ఈ రాష్ట్రంలో పుట్టడం, ఆయనకున్న ఏదైతే విజన్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం కేవలం మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే కాకుండా సమగ్ర దేశ అభివృద్ధిని కూడా మైండ్లో పెట్టుకొని ఆయన ఏదైతే పాలసీ మేకింగ్లో చేసుకుంటూ ఆయన ముందుకు తీసుకెళ్ళే విధానంలో ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే ఆ గోల్డ్ ప్యూర్ విజనరిస్ట్ చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు అన్నగారి గురించి చెప్పాలి అని అంటే ఒక హేళన చెక్కిన బొమ్మ. 2019-24 మధ్యన ఆయనకున్న ఏదైతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందో, ఆయనకున్న ఏవైతే మిగతా రిలేషన్స్ ఉన్నాయో, ఆయన ఇంత కష్టపడి రావక్కర్లేదు, కానీ పట్టుబట్టి
30 సంవత్సరాలు ఏ కాన్స్టిట్యున్సీని అయితే టీడీపీ గెలవలేదో ఇవాళ దాన్ని కంచుకోట కింద మార్చిన తెలుగుదేశం పార్టీ సలార్ నారా లోకేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి అని అంటే ఆయన ఏదైతే సినిమాలో ఆయన మూవీస్ చూస్తే ఆయన ఒక కైండ్ ఆఫ్ ఆయన హీరోయిజమును ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది ఆయన ఓరా. పాలిటిక్స్లో కూడా మనం చూస్తే ఇవాళ ఆయన అదే ఓరాని అదే పంతాని ఆయన ఇక్కడ కూడా అదే విధంగా చూపిస్తూ ఏవైతే మాట ఇచ్చారో ఏదైతే కూటమి ప్రభుత్వం తరపున ఆయన భుజాస్కంధాల మీద వేసుకున్నారో బాధ్యతని వాటిని అలాగా మాట తప్పకుండా మడం తిప్పకుండా ముందుకెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యూర్ మెంటలిస్ట్. ఓకే. ఆయన మారుతాడు అనుకోవడం పొరపాటున ఎప్పుడైనా అనుకుంటే అది మనకు శాపం అవుతుంది తప్ప అది మనకు వరం అయ్యే పరిస్థితులు లేవు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కిమిడి మాలిక్ నాయుడు గారు రేపొద్దున 2029లో భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి అంటే ఏం చెప్తారు? పార్టీ ఏ విధంగా వెళ్ళమంటే పార్టీకి అనుగుణంగా పార్టీ ఏ పని ఇచ్చినా కూడా చేయడం అనేది మా కుటుంబం కానీ మా నాన్నగారు కానీ అదే చేస్తూ 42 సంవత్సరాల నుంచి రాజకీయం చేసుకుంటూ వస్తున్నాం. ప్రజల కోసం ఎప్పుడూ హరినిత్యం మేము ఆలోచిస్తాం. ప్రజల యొక్క ఏదైతే మా ప్రాంతం ఉందో మేము ఎక్కడి నుంచి అయితే ఎమ్మెల్యే పోటీ చేస్తున్నామో ముఖ్యంగా ఇప్పుడున్న చీపురుపల్లి కాన్స్టిట్యున్సీ పేదరికమైన కాన్స్టిట్యున్సీ, అక్కడికి ఏమైనా మంచి ఇండస్ట్రీస్ తేవాలనేది మా అభిమతం. అదేవిధంగా తోటపల్లిని చివరి దాని లాస్ట్ లెగ్ ఆఫ్ ల్యాండ్స్ మిగిలిపోయి ఉన్నాయో చివరి భూమి వరకు కూడా నీరుని అందించాలనేది మొన్న మేము ఇచ్చిన అతిపెద్ద ప్రామిసెస్లో ప్రామిస్. ఈ రెండింటిని ఫుల్ఫిల్ చేయాలనేది నా కోరిక అండి. నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్లెస్సింగ్స్తో వాళ్ళ యొక్క సూచనలతో వాళ్ళ యొక్క ఏదైతే సమగ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉందో దాంట్లో చీపురుపల్లికి కూడా ఒక స్థానం కల్పించే విధంగా, అలాగే మొన్న వైజాగ్లో జరిగిన MOUsలో ఏదైతే CII సమ్మిట్ జరిగిందో దాంట్లో 5,000 కోట్లతోని ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని చీపురుపల్లికి కూడా కేటాయించారు. దానికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి నా ధన్యవాదాలండి. దాన్ని ఆచరణ రూపంలోకి తేడానికి మా సాయశక్తిలో మేము కష్టపడతాం. తప్పకుండా దానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో అలాగే ఒకవేళ ఎవరికైనా దానివల్ల ఏవైనా ఇబ్బందులు ఆబ్వియస్లీ ఒక ఫ్యాక్టరీ వస్తుంది అని అంటే ఉంటాయి, అవి కూడా మనం రైతులతోని అందరితోని మాట్లాడి తప్పకుండా చీపురుపల్లి యొక్క అభివృద్ధి కోసం అక్కడున్న యువతకి ఉద్యోగ అవకాశాల కోసం వాళ్ళు మళ్ళీ తరలి ఇంకెక్కడికో వెళ్లకుండా ఆ ప్రాంతంలో ఉండే విధంగా తీసుకెళ్లాలనేది మా ఆలోచన. ఓకే. అయితే ఇప్పటికీ చూసాం మీ కిమిడికి సంబంధించినటువంటి మీ కుటుంబం ఎంత సేవలు చేస్తుందో తెలుసు. CMR సంబంధించి కూడా మీరు ప్రతి ఒక్క వ్యక్తిని కలిసి ఇచ్చేటువంటి ఒక విషయం కూడా అందరికీ అర్థమైంది. సో మా లియో తరఫున కూడా మీకు రాబోయే భవిష్యత్తులో ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.